ఈ అకస్మాత్తుగా ఫ్లాష్ ఫ్లడ్స్ లేకపోతే గనక అంచనా వెయ్యలేనటువంటి పెద్ద ఎఫెక్ట్ తగులుతూ ఉంది. దాంట్లో భాగంగా మేమంతా సరి చేసుకొచ్చాం అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు హోంమంత్రి అనిత గారు. వెరీ గుడ్, బావుంది. సంగం బ్యారేజీ దగ్గర అతి పెద్దదైనటువంటి ఒక పడవ బ్యారేజీని గుద్దుకునబోయేటటువంటి సందర్భంలో మేము ఆపాము. వివిధ శాఖలు కలిసి పనిచేసి సమన్వయంతో గుద్దుకోనియకుండా చూసాము. వెరీ గుడ్, చాలా బావుంది. ఇంతకీ అందులో జగన్ కుట్ర ఏం లేదా? అదేంటి జగన్ పేరు ఎందుకు తెస్తున్నారంటే, అప్పట్లో బుడమేరు సందర్భంలో ఏమని చెప్పారు? వరదలు ఒక పక్కన, రెండో పక్కన పైనుంచి కృష్ణానది వరదలు వచ్చిన టైంలో ఎయ్యో పడవలు అక్కడ ఏదో ఉంటే, ఆ పడవలతో బ్యారేజీని గుద్దేసి లక్షలాది మంది ప్రజల ప్రాణాలు తీసేయడానికి కుట్ర పన్నాడు, దేశద్రోహి, ఉగ్రవాదుల కంటే తీవ్రం అంటూ చంద్రబాబు గారి దగ్గర నుంచి, అనిత గారి దగ్గర నుంచి మాట్లాడినోళ్ళు ఎవరు, తిట్టనోళ్ళు ఎవరు? ఏది వరదలకి పడవలు కొట్టుకొస్తే, వరదలకి ఆ పైన ఉన్నటువంటి ఇసుక పడవలు కొట్టుకొస్తే, దాంట్లో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే అయినా జనసేన వాళ్ళే అయినా ఆ సింబల్స్ ఉన్నా సరే అడుగున ఎక్కడో అంతకుముందు బులుగు రంగేశారు కాబట్టి అది వైసీపీదేనంటూ మన మీడియా, మన సోషల్ మీడియా, మనకు సంబంధించినటువంటి ఏకంగా నాయకులు, ముఖ్యమంత్రి, హోంమంత్రి గారే మాట్లాడేశారు కదా. ఇప్పుడు మరి ఈ బ్యారేజీ, ఇప్పుడు ఈ పడవ, ఇది కూడా జగనేనా? రేపేమన్నా చెప్పడానికి ఏమైనా ప్లానింగ్ ఉందా? చూడాలి.